ఇదంతా బయటికి రావడానికి ముఖ్య కారణం నేను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో అక్కడున్న దేవాలయం, ఆ దేవాలయంలో డీటెయిల్స్ అన్ని ఇందాక కోర్టు ఇచ్చాను కదా, అక్కడ 40 సంవత్సరాలుగా ఎలక్ట్రిసిటీ బిల్లు రామాలయం అన్న పేరు మీద ఉంది. 1932 RSRలో గుడి అని స్పష్టంగా రాసింది. 1991లో దీని వెనక ఉన్న ప్లాట్ రిజిస్ట్రేషన్లో ఆ ప్లాట్కి ఉత్తరం వైపున రామాలయం అని చెప్పి రాసింది. అదే 92, 93లో ఫసలి అనే ఒక రెవెన్యూ డాక్యుమెంట్లో కూడా స్పష్టంగా రామాలయం అనే ఉంది. ఇన్ని ఎంత స్పష్టంగా ఉంటాయి. ఆఖరికి సాక్షి పత్రికలో కూడా శతాబ్ద కాలంగా ఉన్న రామాలయాన్ని పట్టించుకునే దిక్కు లేదని కూడా రామా నీకు దిక్కెవడం అని చెప్పి సాక్షిలోనే రాశారు. వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత రామాలయం కాకుండా పోతుందా? రామాలయం కాదు కదా, రామాలయం అనేది. సో అలా ఉన్నప్పుడు నేను ఆ రామాలయంలోకి, నా నియోజకవర్గంలో ఉన్న రామాలయంలోకి వెళ్తాను అంటే వెళ్తానికి వీలు వడతానికి వచ్చాను. నా వెనకాలంలో సాగొట్టాను. నాకెళ్ళి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ అన్నీ ఉండబట్టి నేను బయటపడ్డాను. సో ఇలాగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న నేనే అక్కడ ఎస్టాబ్లిష్ అయిన రామాలయానికే వెళ్ళాలి అంటే క్రైస్తవుల అనుమతి తీసుకునే నేను నా హిందూ దేవాలయంలోకి వెళ్ళాలి అని నా పరిస్థితి ఎలా ఉంటే ఇంకెవరైనా హిందూ దేవాలయానికి వెళ్ళగలరా? కల్వరి టెంపుల్స్కి వెళ్ళాలా, వేరే చర్చిలకి వెళ్ళాలా అనే చర్చ డెఫినెట్గా వస్తుంది. నన్ను అక్కడ కొట్టుంటే, ఆ దేవాలయం ప్రవేశానికి నన్ను అనర్హుల్ని చేసి నన్ను కొట్టుంటే భయపడతారు జనం. డిప్యూటీ స్పీకర్ వీడికి దిక్కులేదురా, మామూలు పరిస్థితి ఏంటి అన్న ఆలోచన డెఫినెట్గా వస్తుంది అందరికీ. దీనికి ముందు ఒకసారి ఒక సంఘటన జరిగింది. సంవత్సరం అవుతుంది, ప్రభుత్వం మారిన ఒక 3 నెలల తర్వాత ఏలూరుపాడు అనే గ్రామంలో నేను ఎంపీగా ఉండగా ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేసి, ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. ఎంపీగా ఉండగానే అయింది. సరే అప్పుడు నాకు ప్రవేశం నిషేధం కాబట్టి నేను చేయలేకపోయాను. ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత